ఎప్పుడైనా గమనించండి, క్వాలిటీ పెరిగింది అనుకోండి లైఫ్లో, క్వాంటిటీ తగ్గిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. క్వాలిటీ పెరిగింది అనుకోండి లైఫ్లో, ఏం తగ్గిద్ది? దేని గురించి చెప్పాను? అందరి గురించి చెప్పలేదు కానీ మామూలుగా జనరల్గా చెప్తా ఉన్నా. ఆదాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాల ఇయర్స్ బతికాడు అనుకోండి. 929 సంవత్సరాలు, 932 సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. ఆ దినాల్లో మళ్ళా ఒక ఆయన బతికాడు, మెతుషెల అని ఆయన 969 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఇంచుమించు 1000 ఏళ్ళు. అసలు బోరు కొట్టి చచ్చిపోవాలా? 1000 సంవత్సరాలు బ్రతకడం ఏందండి? మనం మామూలుగా 50 సంవత్సరాలు బ్రతకడం కింద మీద అయిపోతా ఉంటే, హనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 365 సంవత్సరాలు. కరెక్ట్గా సంవత్సరానికి ఎన్ని దినాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు బ్రతికాడు హనోకు. ఏం 900 సంవత్సరాలు బ్రతకలా హనోకు? క్వాలిటీ పెరిగింది, ఆత్మీయతలో క్వాలిటీ పెరిగింది, హై స్టాండర్డ్లోకి వెళ్ళిపోయాడు హనోకు. దేవునితో నడిచే అనుభవంలోనికి ఎప్పుడైతే హనోకు వెళ్ళాడో 365 సంవత్సరాలు ఇది. అంటే దేవుడు అనుకుంటా, చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు అట్లాంటి. చాలా ఇక భూమి మీద వీడు అర్హుడు కాదని. అందుకనే ఇటివారికి ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం, నేను చెప్పే మాట కాదు, ఇటివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని ఉంది. ఇటివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు గనక దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది మీరు గమనించండి. నోవా 600 సంవత్సరాలు బ్రతికాడు. కానీ నోవా కొడుకులు వచ్చేటప్పటికి మళ్ళా దినాలు తగ్గిపోయినాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మరలా అబ్రహాం గారు 265 సంవత్సరాలు ఈ టైప్లోకి వచ్చేసారు. అబ్రహాం గారి దగ్గర 175 సంవత్సరాలు వచ్చింది. 175 సంవత్సరాలు తర్వాత రికార్డెడ్ మైల్ స్టోన్ చరిత్ర ఎవరిదంటే మోషే గారిది 120 సంవత్సరాలు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, పాపం ఒక పక్కన పెరిగిపోతా ఉంది. పాపమును బట్టి మనుషుల యొక్క దినాలు 120 సంవత్సరాలుగా దేవుడు తగ్గించేసాడని ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అదే మోషే గారు కీర్తన 90వ కీర్తనలో మోషే రాసినటువంటి కీర్తనలు అంటాడు, మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను దాని ఆయాసం వ్యర్థమే అన్నాడు. దాని యొక్క రిజల్ట్ అంటే ఆయాసం వ్యర్థమే అన్నాడు. ఏమవుతుంది? క్వాలిటీ ఆఫ్ ఫెయిత్, క్వాలిటీ ఆఫ్ స్పిరిచువాలిటీ నీ లైఫ్లో క్వాలిటీ పెరుగుతూ ఉండగా ఏమైందండి అంటే ఏం లేదు, దాంట్లో ఉద్దేశం ఏం లేదు, కానీ జస్ట్ అందరికీ ఇలానే జరిగిద్దని చెప్పడంలా. కానీ నీ మీద దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో, ఏదైతే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి భూమి మీదకి మనం వచ్చామో, నీ ఆత్మీయతలో క్వాలిటీ పెరుగుతుండ, విశ్వాసంలో క్వాలిటీ పెరుగుతుండగా త్వరగా జరిగిపోతాయి, అన్నీ త్వరగా జరిగిపోతాయి. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చెప్పండి మీరే బైబిల్లోంచి. యేసుక్రీస్తు ప్రభు 33.5 years, 33.5 సంవత్సరాలు, ఓన్లీ 33.5 years. పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలే. ఏ యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గారు 6 నెలల పరిచర్య. బాప్తిస్మిచ్చి యోహాను 6 నెలల పరిచర్య. స్టెఫను ఇంచుమించు 30 సంవత్సరాలు అయి ఉంటుంది. స్టెఫను ఫస్ట్ మెసేజ్ చెప్పింది. స్టెఫను చంపేశారు, ఒకేడే మెసేజ్. హల్లెలూయా. అంటే ఏమిటంటే కొద్దిమందిని దేవుడు అలాగా ఎన్నుకుంటాడని, కొద్దిమందితో దేవుడు ఇలాగ కార్యాలు చేస్తాడని మనం గ్రహించవచ్చు. ఇప్పుడు క్వాంటిటీ కావాలంటే క్వాంటిటీ కూడా దేవుడు ఇస్తాడు, అందులో ప్రాబ్లం లేదు. కానీ క్వాలిటీయే పెంచుకోవాలి. విలువైనటువంటి ఆత్మీయత అబ్రహాం గారి ద్వారా విశ్వాసం యొక్క పరిధి మనుషులకు చూపించబడింది. బాబు ఈ లెవెల్ కాదు ఉండాల్సింది. చాలా సాధారణమైన విషయము అబ్రహాం గారి జీవితంలో చాలా అసాధారణమైన విషయం అయిపోతా ఉంది. జరగట్లా. మామూలుగా జనాలకు జరిగేటటువంటి విషయాలు చాలామంది విశ్వాసుల జీవితాల్లో జరగవు, చాలామంది విశ్వాసుల కుటుంబాల్లో జరగవు. వాటి గురించి గోజాడుతూ ఉంటారు. ప్రభా ఇది కావాలి ప్రభా ఏంటి ప్రభా, ఇన్ని దినాలైనా ఇన్ని సంవత్సరాలు నన్ను దర్శించడం లేదేంది ప్రభా, నేను అడుగుతూనే ఉన్నాను కదా. చాలా సాధారణంగా కనబడతా ఉంటుంది. హల్లెలూయా. అందుకని
ఈ మాటలు మనం చదువుకుంటా ఉన్నాం. అబ్రహాం గారు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను, చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడినైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అబ్రహాం గారు ఏమనుకున్నారంటే, తాను విశ్వసించిన దేవుడు ఆయన ఎదుట నేనున్నాను అనుకున్నాడు. అంతే. ఆయన నేను కలిసే ఉన్నాం, వేరువేరుగా లేం. ఆయన నేను కలిసే జీవిస్తున్నాం. నేను కనానులో ఉన్నా, నేను ఊరిలో ఉన్నానా, నేను ఇంకో చోట ఉన్నానా, నేను ఇంకో చోట ఉన్నానా కాదు, కానీ ఆయన నా ఎదుట ఉన్నాడు. అందుకని అబ్రహాం గారితో దేవుడు ఒక మాట మాట్లాడాడు, అబ్రహామా నా ఎదుట నిందారహితుడై నడుచుకొనుము. నా ఎదుట నిందారహితుడిగా నడుచుకో. దేవుడు మాట్లాడిన మాట. సో దేవుడు ఎప్పుడు నన్ను పరిశీలిస్తున్నాడన్న అవగాహన ఆయనకుంది, ఎప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడన్న అవగాహన తనకుంది. అండ్ దేవుడు సజీవులను మృతులుగా చేయగలడన్న మాటను అతను నమ్మాడు. పునరుద్ధానం అన్న మాట వినపడనటువంటి ఆ సమయంలో మరణము అన్న మాటే జనరేషన్స్ వినపడుతుంది. ఆదాము తన కొడుకులకి చెప్పి ఉంటాడు, పాపం చేసి ఆ మరణం వచ్చింది. మొట్టమొదట హేబేలు చనిపోయినప్పుడు ఎలాంటి విషాదం ఉండి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ద ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ డెత్, మనుషుల్లో ఫస్ట్ మరణం అది. ఎలాంటి విషాదం ఉంటుంది. ఓహో ఇదే ఆ మరణం అంటే. వాడిని లేపుతూ ఉంటారు, వాడు లెగవడు. వాడిని పిలుస్తూ ఉంటారు, లెగవడు. రక్తమంతా కారిపోయింది, నిశ్చేషుడిగా పడిపోయాడు, నిర్జీవుడిగా పడిపోయాడు. వాడిని కదిలేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీడిని ఏం చేయాలి? 1 గంట తర్వాత చూద్దామా, 2 గంటల చూద్దామా, 5 గంటల తర్వాత చూద్దాం, 10 గంటల తర్వాత చూద్దామా? కదలట్లా హేబేలు. ఓహో ఇదే ఆ మరణం అంటే. మరణం అంటే ఇలా ఉంటుందా? పాపం వల్ల వచ్చు జీతం మరణము, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను మేము వినలేదయ్యా, ఆజ్ఞను మేము పాటించలేదయ్యా, అందుకని ఇదిగో మీ పితరుడైన హేబేలు చనిపోయాడని ఆదాము తన సంతానం అంతటికి చెప్పుంటాడు. నా కొడుకు చచ్చిపోయాడు, మీరు కూడా చచ్చిపోతారు, మనందరం చచ్చిపోతాం. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు చనిపోతున్నారు. ఆదాము సంతానంలో తర్వాత వస్తున్న వాళ్ళు 500 సంవత్సరాలైనా 900 సంవత్సరాలైనా ఒక్కొక్కళ్ళు చనిపోతున్నారు. భూమి అంతటా కూడా మనుష్య జాతిలో ఎక్కడా మరణము అన్న పదము తప్పనిచ్చి పునరుద్ధానం అన్న పదము వినపడలా. హల్లెలూయా. ఈ పదమే తెలియదు అసలుకి. మనుష్యుడు మృతుడుగా మారతాడనే విషయం తెలుసు, కానీ మృతుడుగా మారినవాడు మరలా సజీవుడిగా మారగలడు అన్న విషయం తెలీదు. హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రపంచానికి బయలుపరిచిన వాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. హల్లెలూయా. ఏమి నమ్మాడంట? మృతులను సజీవులుగా పిలవగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎలా పిలిచాడండి? శూన్యాన్ని చూస్తూ ఉన్నాడు అబ్రహాము. పైన ఆకాశాన్ని చూడమంటే ఆకాశం చూస్తూ అంటే నక్షత్రాలు మాత్రం కనపడటంలా, నక్షత్రాలను సృజించక మునుపు శూన్యమే అన్న విషయం కనపడతా ఉంది. ఈ నక్షత్రాలను సృజించిన వాడు దేవుడు, దానికి ముందు ఇదంతా శూన్యమే. భూమిని చూస్తూ ఉంటుంటే ఈ భూమిని సృజించక ముందు ఇదంతా నిరాకారమే, శూన్యమే, ఏమీ లేదు. అప్పుడు అబ్రహాం గారికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, శూన్యముల నుండి సమస్తము కలిగించగలిగిన దేవుడు. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగా పిలవగలిగిన దేవుడు, మృతులను సజీవులుగా పిలవగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం గారికి మనకి ఉన్న కనెక్షన్ ఈ సీడే, ఈ విశ్వాసము. నువ్వు నమ్ముతున్నావా దేవుడు మృతులను సజీవులుగా పిలవగలడని? ఆయన నమ్మటం మాత్రమే కాదు, కానీ తన భార్య అయిన శారా చనిపోయినప్పుడు ఒక సమాధి కొని అందులో పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బులతో కొని పెట్టాడు. 400 వెండి నాణెములతో కొని ఆ సమాధిని పెట్టాడు. మన చరిత్ర చెప్తా ఉంది. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంగా చుట్టుప్రక్కలకి వెళ్తే ఆదాము ఒక సమాధిని చూపిస్తారు, మిగతా వాళ్ళ సమాధులు కూడా చూపిస్తూ ఉంటారు. కానీ పునరుద్ధానము, తిరిగి నా దేవుడు తిరిగి పునరుద్ధాన శక్తి చేత నన్ను లేపుతాడు అని నమ్మినవాడు అబ్రహాం.